రాజ్యసభకు రాజకీయాలకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది వైసీపీ వర్గాల్లో కనపడని ఓ భయం. ఆయన అప్రూవర్ గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వైసీపీ నేతలకు ఒక క్లారిటీ ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ రాజకీయ వ్యక్తిగత జీవితంపై విజయసాయిరెడ్డి ప్రభావం చాలా ఎక్కువ. 2004 తర్వాత వ్యాపార రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరించిన వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిని అత్యంత కీలక స్థానంలో కూర్చోబెట్టారు. జగన్ ఆస్తుల వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు సహా పలు కీలక అంశాల్లో విజయసాయిరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో విజయసాయిరెడ్డి ఎక్కడ నోరు విప్పినా సరే జగన్ ఇబ్బంది పడక తప్పదు. చిన్న కేసుల నుంచి పెద్ద కేసుల వరకు విజయసాయిరెడ్డి కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ జగన్ ను కాపాడే ప్రయత్నం చేశారు. ఢిల్లీ స్థాయిలో గత 7-8 ఏళ్ల నుంచి జగన్ కోసం విజయసాయిరెడ్డి తిరగని ఆఫీసు లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా దగ్గరయ్యారు విజయసాయిరెడ్డి. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో జగన్ కేసుల్లో ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతారనే దానిపై వైసీపీ నేతలలో భయం మొదలైంది. ఇటీవల ఆయన పార్టీలో కోటరీ ప్రభావం ఎక్కువగా ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత వైసీపీ నేతల్లో భయం మొదలైంది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని ఇప్పుడు వైసీపీ అధిష్టానం విజయసాయిరెడ్డితో రాజకీయ రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. మాజీ రాజ్యసభ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా సుబ్బిరామిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే విజయసాయిరెడ్డికి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితో సుబ్బిరామిరెడ్డి ద్వారా, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు ద్వారా విజయసాయిరెడ్డిని మళ్లీ దగ్గర చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి దూరమైనా, ఆయన ఏదైనా బయట పెట్టినా సరే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయనే అంచనాకు వైసీపీ అధిష్టానం వచ్చేసింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటుగా కొన్ని కీలక కేసుల్లో జగన్ను, అలాగే కొంతమందిని విజయసాయిరెడ్డి కాపాడుతున్నారనే అభిప్రాయాలు చాలా మంది నుంచి వినబడుతున్నాయి. ఏ విషయంలో విజయసాయిరెడ్డి ఏ అడుగు వేసినా సరే ఖచ్చితంగా వైసీపీ నిండా మునిగిపోవడం ఖాయం. దానికి తోడు వైఎస్ షర్మిల కూడా విజయసాయిరెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల లోటస్ పాండ్ లో వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. దీనితో వైసీపీ అధిష్టానం ఇప్పుడు విజయసాయిరెడ్డిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.